गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्सं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूल्यता फलसिद्धिरस्तु। आगमार्थं तु देवानां गमनार्थं तु रक्षतां पूर्वे गृहस्प्रदास्तानोऽहं चन्द्रगम्भसा हिरण्यपात्रं मधोः पूर्णं दधाति एकदा ब्रह्मणो हरति एकदा हर महादेव हर वरुणोद्रवन्दे वरुण बृहस्पतिः नूतन मुहूर्त शुभ मुहूर्तोऽस्तु। मुहूर्तकाले सूर्यादीनां मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां अनुकूल्यता फलसिद्धिरस्तु। ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ బాగుంటే పరిపాలన చాలా బాగుంటుందనే ఉద్దేశంతో లా అండ్ ఆర్డర్ని బలపరిచే కార్యక్రమంలో భాగంగా గతంలో పోలీస్ స్టేషన్లు అభివృద్ధి చేయడానికి కొత్త పోలీస్ స్టేషన్లు ఒక 3 ఏర్పాటు చేయటం, అలాగే అందరూ సబ్ ఇన్స్పెక్టర్స్ అందరికీ మంచి వాహనాలని అరేంజ్ చేయటం, పర్యవేక్షణ కోసం సపరేట్గా ఒక డ్రోన్ని అరేంజ్ చేయటం, అలాగే నియోజకవర్గం మొత్తం ఒక కేబుల్ నెట్వర్క్ పెట్టుకుని ఓన్ ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ పెట్టుకుని సీసీ కెమెరాస్ పని కూడా ప్రారంభించడం జరిగింది. అది కూడా త్వరలో కంప్లీట్ అవుతుంది. అందులో భాగంగానే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీసుకు కూడా ఒక వాహనాన్ని ఈరోజు సమకూర్చడం జరిగింది. సో లా అండ్ ఆర్డర్ కోసం ఎటువంటి ఖర్చు అయినా సరే చేయటానికి ఎప్పుడు మనం ముందుంటాం. ఉండి నియోజకవర్గం ముందుంటుంది. ఇప్పుడు ఈ స్ఫూర్తితో చాలా చోట్ల కూడా సాధ్యమైన చోట్ల ఈ సీసీ కెమెరాస్ కానీ ఇంకా పోలీస్ వ్యవస్థ పటిష్టపరచడానికి వేరే వేరే ప్రాంతాల్లో కూడా వెహికల్స్ ఇవ్వటం, ఇటువంటి ప్రక్రియ కొన్ని చోట్ల ప్రారంభమైందని తెలిసి ఎంతో సంతోషంగా ఉంది. అలాగే మన జోన్ ఇక్కడ మన డిఎస్పి గారి ఈ పరిధి రాష్ట్రంలో క్రైమ్ కంట్రోల్లో నెంబర్ 1 ప్రైజ్ కూడా అంటే నెంబర్ 1గా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇటువంటి చర్యలన్నీ కూడా దానికి దోహదం చేస్తాయి. సో క్రైమ్ కంట్రోల్లో భాగంగా ఇంకేదన్నా మంచి మంచి చర్యలు అవసరం అయితే ఎప్పుడూ కంటిన్యూస్గా ఎస్పీ గారితో, ఐజీ గారితో, అందరితో, లోకల్ డిఎస్పీ గారితో అందరితో టచ్లో ఉంటూ ఆ వ్యవస్థని పటిష్టపరచడానికి కావాల్సిన చర్యలన్నీ రాబోయే రోజుల్లో కూడా ఏం అవసరమైనా సరే తీసుకుంటాం. ఎందుకంటే సగం మెయిన్ క్రైమ్ ఈ డ్రగ్స్ వాడిన వాళ్ళ ద్వారా రాత్రిపూట క్రైమ్లు కూడా జరుగుతున్నాయి. రోడ్ల మీద తాగే వాళ్ళని కూడా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఎక్కడ రోడ్డు మీద బాచి పెట్టేసి కూర్చుని కూడా మందు కొట్టేస్తున్నారు. అటువంటివన్నీ కూడా అరికట్టడం జరిగింది. ఇంకా ఏదైనా ఈ డ్రగ్స్ తీసుకుని రోడ్ల మీద ఆకతాయి వ్యవహారాలు జరిగినా, అసలు డ్రగ్స్ ఎవరైనా తీసుకొస్తున్నట్టుగా తెలిసినా కూడా పోలీసులకి, మీడియా కూడా వారి సంపూర్ణ సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో మన నియోజకవర్గం, మన జోను, మన జిల్లా అన్నిటిలో క్రైమ్ కంట్రోల్లో నెంబర్ 1 స్థానంలో ఉండాలి. అంటే రాష్ట్రం అంతా కంట్రోల్ అవ్వాలి. ఆ ప్రాసెస్లో ఎప్పుడు మనం ఒక మార్గదర్శిగా ఉండాలి అని కోరుకుంటూ ఈ జోన్లో మరి మనకి రాష్ట్ర స్థాయిలో నెంబర్ 1 స్థాయిలో ఉండటానికి ఉన్న మన ఎస్పీ గారికి, డిఎస్పీ జయసూర్య గారికి, మన ఇన్స్పెక్టర్ జగదీష్, ఎస్ఐలందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.